మాటలు చెప్పే రేవంత్ రెడ్డి విన్నరా ఈ పాట? ఎన్ని మాటలు చెప్తురు మొన్న ముగ్గురు అన్నదమ్ములు కలిసి మధ్యలో ఒక ఆయనని పెట్టుకురు, అటొక ఆయన ఇటొకైనా పెట్టుకొని భుజాలు నడుముకురుడు తప్ప నల్లగొండకేమన్నా చేసిరా? చేసిందంటే మనల్ని చేసిరు. భువనగిరికి పైలశేఖర్ రెడ్డి కావచ్చు, ఆలేరికి గొంగుడి సిరిదక్క కావచ్చు, మునుగోడుకు కూచుకుంట ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు, తుంగతుర్తికి మా గాదరి కిషోర్ అన్న కావచ్చు, జనగాముకు పల్ల రాజేశ్వర రెడ్డి సార్ కావచ్చు. చేసింది మనం, చెప్పుకోవాల్సింది చాలా ఉన్నది. ఓకేనా? అందరు గట్టిగా అరే బద్దురా నాయనాయి కాంగ్రెసు పాలన, బద్దురా నాయనాయి బద్దురా నాయనాయి కాంగ్రెసు పాలన, బద్దురా నాయన బద్దురా నాయనాయి నయవంచన పాలన, బద్దురా నాయన బద్దురా నాయనాయి నయవంచన పాలన, బద్దురా నాయన బద్దురా నాయన. గింత తప్పకుండా ఎట్లనే నల్లగొండ అంటే ఎట్లుండాలి? ఎట్లా ఉండాలి? బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లే బతావు కొడుకో కాంగ్రెసు సర్కరోడా, ఏ బల్లే బతావు కొడుకో కాంగ్రెసు సర్కరోడా, ఏ బల్లే బతావు కొడుకో కాంగ్రెసు సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ. హైదరాబాదు నువ్వుండేదిగా ఢిల్లీలా. ఏడ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఫోన్ వచ్చిందంటే ఢిల్లీకి పోవాలా బిడ్డలు దెబ్బకే ఉత్సవోసుకొని. కానీ మన వాళ్ళు గల్లీలో ఉంటారు. మహా అంటే హైదరాబాద్ లో మన ఇలాకల్నే కూర్చుంటారు. నువ్వుండేదిగా ఢిల్లీలా, కొలుకొండ కిలా కింద, కొలుకొండ కిలా కింద, కొలుకొండ కిలా కింద నీ గోరి గతం కొడుకో, కొలుకొండ కిలా కింద నీ గోరి గతం కొడుకో, కొలుకొండ కిలా కింద నీ గోరి గతం కొడుకో. ఎందుకు గోరి కట్టాలంటున్నాం తెలుసా? శ్యామ మల్లేశ్వరకి ఏమైనా మచ్చ ఉందా? 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి ఒక్కరితోని ఒక్క మాట అనిపించుకోలే. అందుకే కేసీఆర్ గారు ఒక తెల్ల పేపర్ లాంటి శ్యామ మల్లేశ్వరను ఎంపిక చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల బిడ్డ కాబట్టి మన మధ్యలకు పంపించిండు. అటువైపు ఉన్న ఆయనకు ఇంకా చాలా చరిత్ర ఉంది. మా కిషోర్ అన్న చాలా అద్భుతంగా చెప్తాడు. రాహుల్ గాంధీ సంతకాన్నే ఫోర్జరీ చేసినటువంటి దొంగ అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇక ఇంకొక ఆయన ఆత్మగౌరవం లేదని పోయిండు, కానీ ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. కానీ మన శ్యామ మల్లేశన్న మన జెండా, మన గులాబీ జెండా, మన పార్టీ, మా ఇంటి పార్టీ అయినటువంటి గులాబీ జెండా ఎత్తుకొని మళ్ళొక్కసారి మన మధ్యలోకి వచ్చిండు. అందుకే శ్యామ మల్లేశన్నకు మనం అందరం ఓటేయాలి. వెయ్యాలనుకున్న వాళ్ళందరూ గులాబీ జెండాలని పైకెత్తండి. ఎత్తాలి, గట్టిగా ఎత్తాలి. అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. అన్నా నేను దెబ్బకు సంచి అంటే మీరు చేతుల జెండా అనాలి. గులాబీ జెండాలన్నీ పగిడీలు తెప్పించిండు మల్లేశన్న అద్భుతంగా. మనమందరం ఇక్కడ ఒక గులాబీ వనంలాగా కనిపిస్తున్నాం. భువనగిరి కిల్లా అంటే ఒక పౌరుషానికి మారుపేరు. అందుకనే అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, దెబ్బకు సంచి చేతుల జెండా, 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 దెబ్బకు సంచి చేతుల జెండా. భువనగిరి గడ్డ మీద కారు కేదమా, భువనగిరి గడ్డ మీద కారు కేదమా, కాంగ్రెస్ వాళ్ళను తొక్కి పరుదమా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. గట్టిగా పెట్టాలని పక్కనాలి, ఎగిరేపల్లి ఎగరాలి, దుర్గలు దుర్గాలి. రైతు బంధు ఎంతని చెప్పిండన్న? రైతు బంధు ఎంత వస్తుందని చెప్పిండు? 17,000 రూపాయలు వచ్చినాయా?
వచ్చినాయా ఇంత తప్పగా చెప్తే నడవదన్న గట్టిగా చెప్పాలి. భువనగిరి నుంచి కూత పెడితే కొడుకు మన బొబ్బకే అక్కడ ఊపిరాగి రావాలి. వచ్చినాయా రైతు బంధు ఆసరా పెన్షన్ వచ్చిందా? మరి ఎందుకేయాలి ఇంకా దానికి ఓటు? ఎందుకేయాలి? రైతు బంధు ప్రకటనతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను పొందాబెడుదమా, కారుకు ఓటు వేదమా, చేతుల జెండా దసరా బోధమా, గులాబీల జెండా బోధమా, చేతుల జెండా దసరా బోధమా, గులాబీల జెండా బోధమా, తప్పకు తంది చేతుల జెండా, తప్పకు తంది చేతుల జెండా, తప్పకు తంది చేతుల జెండా. అన్నా చప్పకు సంచి అంటే మీరు చేతుల జెండా కోరస్ ఇవ్వాలి. మీరే మేము 20 రోజులు వాడాలి. భువనగిరి అంటే ఎట్లా ఉండాలి? అందుకనే జప్పకు సంచి గట్టిగా అనండి. మీరు ఎవరన్నారు వాళ్ళకి పాటలు అద్భుతంగా వస్తాయి. జప్పకు సంచి, జప్పకు సంచి, జప్పకు సంచి, జప్పకు సంచి, జప్పకు సంచి, చేతుల జెండా దసరా బోధమా,